ఈసారి ఏ పార్టీకి వెళ్తారు మీరు బాగా మీ నమ్మకం? ఉమ్మడి అభ్యర్థులే గెలుస్తారు, అనుమానం లేదు. ఈ మూడు పార్టీలు కలిసి ఒక సంఘటితమైనటువంటి శక్తితో ముందుకు వెళుతున్న నిర్ణయం చాలా ఉపయోగపడేది. దీంట్లో నాకు తెలిసినంత వరకు అసాధారణ మెజారిటీతో ఇది విజయం సాధిస్తుందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఈ విజయానికి ఈ గత చాలా సంవత్సరాలుగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయబడకపోవటం ఒకటే కాకుండా వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్లుగా కూడా ప్రభుత్వం చేసింది. ఆ కారణంగా తప్పనిసరిగా ప్రజలందరూ వాళ్ళంతట వాళ్ళే ఓట్లు వేయడానికి బూతులకు వచ్చి వేస్తారు. తప్పనిసరిగా ఈ ఉమ్మడి అభ్యర్థులని గెలిపించి వాళ్ళకి మంచి చేసుకుంటారని భావిస్తున్నాను. గెలుపుకి కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అక్కడ సీటు. ఓకే, అక్కడ అసంతృప్తిగా ఉన్నారని జనాలలో మంచి టాక్ ఉంది. అది నిన్న వర్మ గారు అది అసంతృప్తి ఏం లేదండి, వైసీపీ వాళ్ళ ఇది నిన్న వర్మ గారు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి మీకు గిఫ్ట్గా ఇస్తామని వర్మ గారు కూడా ప్రకటించారు. మేము దానికి చాలా సంతోషిస్తున్నాం. వర్మ గారే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం దేశం కూడా పిఠాపురం వైపు చూసేలా చేసిన మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలవాలని మేము కోరుకుంటున్నాం. టీడీపీ వారే మేము ఓటు వేయము, మేము పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే మేము ప్రచారం కూడా తిరగమని చెప్పి అన్నారు. ఇది ఎలా ఉంటుందంటే పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చాలా త్యాగం చేశారు. నిన్న వర్మ గారికి అదే చెప్పారు. అతను తీసుకున్నదే తక్కువ సీట్లైనా కానీ మంచిగా మనం తీసుకున్నది తక్కువైనా వాటిని పాయింట్ కొట్టాలి, మొత్తం మనం తీసుకునేవన్నీ కొట్టాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి మేము కట్టుబడి ఉన్నాం. తక్కువైనా ఏదైనా పవన్ కళ్యాణ్ గారు వ్యూహం అతనికి వదిలేయమన్నారు. అతని బాటలో మేము నడుస్తాం. అతను చెప్పిందే మాకు వేదం. పవన్ కళ్యాణ్ గారి కోసం మేము అన్ని విధాలా పాటుపడి ఉంటాం. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాం. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం 100% ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా కూడా ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు 12,500 రూపాయలు పెట్టుబడి కింద ఇచ్చినామంటున్నారు. 7,500 రూపాయలు మన నరేంద్ర మోడీ గారు పీఎం గారు ఢిల్లీ నుండి బటన్ నొక్కితే 2,000 రూపాయలు 3 నెలలకు పడినాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన 12,500 రూపాయలు వేసినానంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి లక్ష ఉన్న రైతన్నలకు ఒకటే పరే రుణమాఫీ కూడా చేయడం జరిగింది. 1.5 లక్ష ఉన్న రైతన్నలకు 2015లో చేయడం జరిగింది. అదేవిధంగా కూడా సబ్సిడీ ట్రాక్టర్లు అయితేనేమి, నీరు పథకం కింద అయితేనేమి, చెట్టు అయితేనేమి, జన్మభూమి కమిటీలు అయితేనేమి, డాక్టర్ అక్క చెల్లెమ్మలకు అయితేనేమి, ఈరోజు డాక్టర్ అక్క చెల్లెమ్మలను కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేసినాడు. రైతులను కూడా మోసం చేసినాడు. ఈరోజు మళ్ళీ రుణమాఫీ అనే పేరుతో ఒక మార్పుతో వికలాంగుల పైన గోడు కొట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ముసలోళ్ళకి 3,000 రూపాయలు, వికలాంగుల పైన ఈరోజు 3,000 రూపాయలు ఇస్తానన్న మొగోడు ఈరోజు 250 రూపాయలు పెంచి 4 ఏళ్ళు ఈ మూతి దురుచుకున్నాడు తప్పితే ఈరోజు 3,000 రూపాయలు ఇచ్చిన పాపన పోలేదు. 200 ఉన్న పింఛన్ని 500 చేసినాడు చంద్రబాబు నాయుడు. 1,000 రూపాయలు చేసినాడు. 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది తప్పితే ఇది జగన్మోహన్ రెడ్డికి దక్కదు. నా 5 ఏళ్ల చరిత్రలో కూడా 250 రూపాయలు పెంచుకుంటూ పోయి ఈరోజు 3,000 రూపాయలకి తీసుకొచ్చినాడు. 5,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. 5,000 రూపాయలు ఇవ్వరు. తెలంగాణలో కేసీఆర్ కూడా 5,000 ఇస్తా అన్నాడు. అది రాంగు. 4,000 రూపాయలు పింఛన్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పరిచినాక ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే బహిరంగ సభలో కూడా మన నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మనకి రాష్ట్రానికి కావాల్సినటువంటి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మేనిఫెస్టో కూడా వదులుతారు. రైతులకు కూడా, ఆంధ్రప్రదేశ్ రైతులకు కూడా ప్రత్యేక బడ్జెట్ కూడా చంద్రబాబు నాయుడు గారు కలవడం, ప్రత్యేక బడ్జెట్, అమరావతి 33,000 ఎకరాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో భూమి పూజ చేసి ఇదే నరేంద్ర మోడీ గారిని ఆ రోజు భూమి పూజకి పిల్లంపిచ్చి 33,000 ఎకరాలు ఈరోజు
ఈరోజు అభివృద్ధి చేసినాడు. జగన్మోహన్ రెడ్డి ఒక ఇటుకరా వేసిన పాపన పోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి గూడెంలో ఉన్నారు తప్పితే ఇక్కడ వచ్చిండేది ఏమీ లేదు. 13 ఉమ్మడి జిల్లాలు 26 జిల్లాలు చేసినా అంటున్నారు. కలెక్టర్ ఆఫీసులు లేవు, ఎస్పీ ఆఫీసులు లేవు. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో పోతే రైతులకు పనిచేయడంలే, లంచాలు. ఈరోజు ఇదే రాష్ట్రంలో 25 మంది 30 మంది ఎంఆర్ఓలు ఎండిఓలు సస్పెండ్లు అయినారు. అది తెలుసుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎందుకు ఉలిక్కి పడుతున్నావు? ఈరోజు పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నావు. బటన్ నొక్కితే 18,500 ఈరోజు కూడా పర్లేదు. అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తా అంటున్నావు. నేడు నాడు 2,000 రూపాయలు నువ్వు పట్టుకుంటున్నావు, కానీ అది మాకు చేరడం లేదు. మధ్యలోనే కూడా మింగేస్తున్నారు. నీ సజ్జల రామకృష్ణారెడ్డి, నీ పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీలు అందరూ కూడా తినేస్తున్నారు. నువ్వు ఇవ్వడంలే ప్రజలకి. నేరుగా 3,000 రూపాయలు వాలంటీర్లకు ఇస్తారు. వాలంటీర్లు కూడా 3,000 రూపాయలు నొక్కేసి ముసలోళ్ళని 5 గంటలకే పింఛన్ ఇస్తాంటావు. ఆడిస్తున్నావు అయ్యా నువ్వు వార్డులలో పోతే వార్డులలో కూడా ముసలోళ్ళకు కూడా ఇవ్వడం లేదు. నువ్వు వాలంటీర్లకు కూడా ఈరోజు కూడా నువ్వు ఎలక్షన్కి వాలంటీర్లను అడ్డం పెట్టుకొని నువ్వు ఎలక్షన్ చేయాలనుకుంటున్నావు. టీచర్లు కూడా అందరూ మారిపోయినారు, ప్రజలు కూడా మారిపోయినారు. టీచర్లు కూడా నీకు ఎమ్మెల్సీ ఎలక్షన్లలోనే నీకు ముగింపు తెలిపినారు. నీకు మళ్ళీ పతనం స్టార్ట్ అయింది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 100% అధికారంలోకి వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా మాలాంటి వికలాంగులకు కూడా న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మొదటి ప్రాధాన్యత కూడా పార్టీలో కూడా మాలాంటి వాళ్ళకు కూడా కల్పించాలని కోరుకుంటూ ఇట్లో అనంతపురం జిల్లా సుదర్శన్ నాని.